ఇదంతా ఎవరు చేశారు? నేనే అమ్మగారు. నువ్వెందుకో? చిలకమ్మా, వంట అయిందా? ఆకలేస్తుంది. అయిపోయింది అత్తయ్య. రండి. నువ్వే చేసావా ఈ వంట? ప్రపంచంలో ఎవరైనా దీన్ని వంట అంటారా? అద్భుతం, మహా అద్భుతం. ఈ రుచి కోసమే నిన్ను వండమని చెప్పాను. ఈ రోజు నాతో పాటు మీరందరూ కడుపు నిండా తినండి. నువ్వు కూడా కూర్చోవాగ్దేవి. సరే. అత్తయ్య, నీకు చెప్పడం మర్చిపోయాను. 2 రోజుల్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను సింగపూర్ వెళ్ళాలి. ఒక నెల రోజులు అక్కడే ఉండాలి. నెల రోజులా? వెళ్ళలేదు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఎన్ని రోజులుంటావు అత్తయ్య? అంటే ఏంటే, ఇప్పుడు వెళ్ళిపోవాలా? చచ్చా, నేనెందుకలా అంటాను? అవును పిన్ని గారు, మీ చిలకమ్మ ఎందుకలా అనుకుంటుంది? నెల రోజులు కాదు, మీరు సంవత్సరం ఉన్నా తనకేమీ కాదు. మా అందరికీ సంతోషమే. ఏం చిలకమ్మా? మా అత్తయ్య ముందు నన్ను మాట పడివ్వకుండా చేసినందుకు, నీ వంటలతో ఇంప్రెస్ చేసినందుకు థ్యాంక్స్. విద్యమ్మా, బంగారం, నువ్వు లేచావా విద్యమ్మా? నువ్వు బజ్జున్నావని కిందికి తీసుకెళ్ళలేదు. కింద ఏమైందో తెలుసా? మా అమ్మగారు, అదే మీ నాన్నమ్మ, ఈరోజు నాతో కోపం లేకుండా మాట్లాడారు. కంటి
చూపుతో థ్యాంక్స్ అన్నట్టు కూడా అనిపించింది. ఏంటి తల్లి అలా చూస్తున్నావు? నన్ను నమ్మడం లేదా? ఎన్ని రోజుల కోపం ఏమైందని అడుగుతున్నావా? నేను చెప్పేది నిజం తల్లి. జ్ఞానాంబిక అని ఒక పెద్ద ఆవిడొచ్చింది. ఆవిడ మీ నాన్నమ్మని వంట చేయమన్నారు. పాపం అమ్మగారు చేయడానికి కష్టపడుతుంటే వద్దని చెప్పినా సరే నేనే సాయం చేశాను. ఆ దేవుడి దయ వల్ల వంట బాగా వచ్చింది. ఆ పెద్ద ఆవిడికి నచ్చింది. ఆ మెప్పు వల్ల మీ నాన్నమ్మ కోపం కాసేపు మాయమైపోయింది. ఇప్పుడు అర్థమైందా బుజ్జి తల్లికి? నవ్వు వచ్చేస్తుంది. కానీ తల్లి, నచ్చనిది ఏదైనా సరే కుదరదు అని ఖచ్చితంగా చెప్పే మా అమ్మగారు వాళ్ళ అత్త ముందు తలదించుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. అలా అని ఆ పెద్దావిడ మీద కోపంగా లేదమ్మా. ఎందుకంటే ఆవిడ పద్ధతులు, ఆచారాలు పాతకాలం నాటివి. అందుకే అమ్మగారికి నచ్చడం లేదేమో. అందుకే నేను మాత్రం ఒకటి నిర్ణయించుకున్నాను. ఇక నుండి అమ్మగారికి వాళ్ళ అత్తగారు చెప్పే ఏ పనైనా సరే నేను పూర్తి చేస్తాను. ఆ అవకాశం లేకపోతే కనీసం సాయమైనా చేస్తాను. కానీ మా అమ్మగారిని కష్టపడినివ్వను. అమ్మగారి కోపానికి కారణం ఉంటే నేను చేసే సాయం ఇంటి కోడలిగా బాధ్యత అవుతుంది. వెళ్తే వెళ్ళు, లేకపోతే పక్క జరుగు. ఎల్లను, జరగను. ఏడు చేస్తావేటి? నేనేటి చేస్తాను, పక్కకి వెళ్ళిపోతాను. ఏటి కామెడీనా? నా మీదే వాటర్ పోస్తావా? ఆగో. ఏంటి అమ్మాయి రాహుల్ బాబుని తగులుకునేలా ఉంది? నీ పని చెప్తా. నాతోనే ఆటలాడుతున్నావా? అగ్గే బావా, అదలాగుంది. ఛీ! నువ్వు పద్దు కాదు, పెద్ద మంకీవి. ఏటి నేను మంకీనా? యా, జస్ట్ తోక మిస్సింగ్ అంతే. కానీ నువ్వు మాత్రం హీరోవి బావా. ఇటేపేమో మహేష్ బాబు, ఇటేపేమో అల్లు అర్జున్, కింద నుండి తారక్, పై నుండి దేవరకొండ. 360 డిగ్రీస్ హీరో అనుకో. ఇది వచ్చింది నా మొగుడికి దిష్టి పెట్టడం తిన్నా. ఓ తెగ పొగిడేస్తుంది. అదేదో పొగుడుతుంది సరే, ఆయనకేమైంది? వద్దని చెప్పకుండా నవ్వుతూ నిలబడ్డారేంటి? రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఏంటి బ్రాహ్మణి? తేజబాబు పిలుస్తున్నారు. ఏదో ఆఫీస్ పని ఉందంట. వస్తాడులే, మాట్లాడుకుంటున్నాం కదా. టైంకి వస్తున్నావు గాని ఆ ఫోటో తీ, పైలంగా దాచుకుంటా.
పర్లేదు తీ. రా బావా, దగ్గరికి రా బావా. ఏదో పరాయి మనుషుల దూరంగా వెళ్తావేటి? నువ్వు తీ. చాలా బాబు. చాలు 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 చాలు. ఇదిగో మీరు రండి బాబు. బావా, ఈ గుంట నిజంగా పాపం చూసుకోవటానికి వచ్చిన ఆయమ్మేనా? నీకు దగ్గరవుతుంటే ఎందుకంత అసూయ పడుతుంది? వాట్? అసూయ? అవును, నీకు కనిపించలేదా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు బావోయ్. అసలే అందగాడివి. ఈ బుక్ ఏంటి? అంటే బుక్ అంటే ఆ రోజు జగన్నాథం మావయ్యతో మాట్లాడడం, పుస్తకాలు పట్టుకొని వెళ్ళడం, ఏదో దాస్తున్నట్టు అనిపించడం, ఈరోజు అసూయపడ్డం, ఇదంతా ఏంటి? అంటే బ్రాహ్మణీయ సరసున చాలా రోజులు నన్ను నమ్మించాలని చూసింది ఈ నిజాన్నేనా? ఏటమ్మమ్మా ఇది? తెల్లవారుజామున 4 అయినా ఎవరు రారేటి? అందుకే కదే ఈ మోత. వాళ్ళు వచ్చే వరకు ఆపుకో. కానీ ఏంటమ్మమ్మ గారు అర్ధరాత్రి పూట? ఏంటమ్మా అర్ధరాత్ర? గోడల మీద గడియారం లేకపోవడం వల్ల టైం తెలియడం లేదు గాని తెల్లారుజామున 4 అయ్యింది. టైం ఎంతైతే ఏంటండి, ఇంకా చీకటిగానే ఉంది కదా. చీకటి ఆకాశంలో కాదు, మీ ఒంట్లో ఉంది. అది వదిలించడానికే నేనొచ్చాను. ఏంటి చిలకమ్మా, అందరితో కలిపి నీకు బద్ధకం వచ్చిందా? బద్ధకం ఏంటి? నేను లేచింది మీ గోల కాదు, రెగ్యులర్గా నా వేకప్ టైంకే. అదేంటి వాగ్దేవి, మరి నాతో ఈ గోలకే లేచానని చెప్పా? చూడండి, రేపటి నుంచి అందరూ ఈ పాటికే లేవాలి. లేదంటే సప్లైర్ వాళ్ళ దగ్గర నుంచి సౌండ్ బాక్స్ తెప్పించి మోత మోయిస్తాను. ఎందుకులే నానమ్మా, ఈ చిన్న గోలకే మా చెవులు చీలిలు పడుతున్నాయి. చిల్లులు పడకుండా ఉండాలంటే చీకటితోనే లేవాలి. అందరూ వచ్చారు కదా. అదేటమ్మమ్మా, ఆయమ్మ లేదేటి? మన గోలకి పారిపోయిందేటి? ఇక్కడే ఉన్నానండి.
ఏంటమ్మా నీ స్నానం కూడా అయిపోయిందా? అవునండి, ఇప్పుడే అయింది. ఈ అమ్మాయి ఇంటి మనిషి కాకపోయినా ఎంత పద్ధతిగా ఉందో చూడండి. చూసావా ప్రీతి, దీని ఓవర్ యాక్షన్. గెస్ట్లు వస్తే చాలు దీనిలో మహానటి బయటకొస్తుంది. పద్దు వెళ్ళి తీసుకురాపో. నానమ్మా, ఏం నానమ్మా ఇది? చూస్తుంటే తెలియట్లా? హెర్బల్ పేస్ట్ ఒంటికి రాసుకుని సన్బా చేయాలనుకుంటా, అంతేనా అమ్మమ్మ? నీ మొహం. ఇది ఒంటికి రాసుకునేది కాదు, తాగడానికి. ఏంటి, తాగాలా? అవును చిలకమ్మా, వీళ్ళంటే చిన్నపిల్లలు, పట్నంలో పెరిగారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాంటి కషాయాలు తాగావు కదా, మరి నువ్వు కూడా మొహలా పెట్టుకున్నావేంటి? అంటే చిన్నప్పుడు తాగాను, ఇప్పుడు కూడా అలాంటి అలవాట్లు ఉండాలంటే ఎలా? ఇదే, ఇంట్లో ఒక్కళ్ళకు కూడా మంచి అలవాట్లు లేవు, క్రమశిక్షణ అనేది లేనేలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నారన్న మాటే గాని ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, తింటున్నారు. ఒక టైము లేదు, పాడు లేదు. ఏంటి, నా ఇంట్లో ఈ వాగ్దేవింట్లో క్రమశిక్షణ గురించి కమెంట్ చేస్తున్నారా? అవును, ఒక్క రోజులోనే మీ అందరి జాతకాలు తెలిసే మాట్లాడుతున్నాను. తెలుగోళ్ల తిండి మానేసి తెల్లోళ్ల తింగరి తిళ్ళు తింటున్నారని రాత్రే తెలిసింది. నువ్వేమో పెట్టా, అది ల్యాప్టాప్ అమ్మమ్మా. హా, అది ముందేసుకొని కూర్చొని నొక్కుంటూ ఫోన్ మాట్లాడుతా ఉంటాం. అలా ఉంటే తిండి నిద్ర దాస ఎక్కడుంటది? నీ పెద్ద కొడుకు తేజ ఒక చోట ఉండకుండా ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటాడు. అలాగే ఈ రాహుల్ గాడు అయితే పాపతోనో లేకపోతే ఫోన్తోనో ఉంటాడు. అలాగే నీ పెద్ద కోడలు, నీ చుట్టాలమ్మాయి. వీళ్ళకి పనంటూ ఏం లేదు. వాళ్ళని సెత్తన్నారు వీళ్ళని సెత్తన్నారు అని ఒకటే దొంగ చూపులు, కూపి కబుర్లు. ఈ ఇంట్లో ఏదో కొద్దో గొప్ప పద్ధతిగా ఉన్నారంటే అరుణ్ బాబు, ఆ పనమ్మాయి. ఏదో మీ అభిమానం పిన్ని గారు. ఈ జ్ఞానాంబిక వచ్చింది ఇక్కడ పద్ధతులు సరిదిద్దడానికే. సమయానికి మీ అందరికి తిండి నిద్ర చూడ్డానికి, ఉన్నన్ని రోజులు మీ అందరి ఆరోగ్యాలు చక్కబడేలా చూడ్డానికి. అందుకే మొదటి ప్రయత్నంగా ఈ కషాయం. పద్దు వెళ్ళేవో. ఈ కలర్ చూస్తుంటేనే కడుపులో తిప్పుతున్నట్టుంది. ఇందులో ఏం వేస్తావు నానమ్మా? పచ్చి వేపాకు రసం, వెండి కొబ్బరికాయ పొడి, నిమ్మకాయ తొక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, మెంతులు, చిన్న బెల్లం ముక్క అన్ని కలిపి రుబ్బి తయారు చేశాను. బెల్లం తప్ప అన్ని చేదు విషయాలే. తాగితే కడుపు కాదు, ఒళ్ళంతా చెడిపోతుందేమో. అవును, ఒంట్లో ఉన్న చెడంతా ఈ చెడుతో పోతుంది. నేను బ్రష్ చేసుకుని వస్తాను. చిలకమ్మా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది పొరగడుపునే తాగాలి. పద్దు ఇవ్వో. చూడ్డానికి అలానే ఉంటదత్తా. కళ్ళు మూసుకుని తాగి క్షణాల్లో దిగిపోతుంది. తీసుకా
తాగు, ఏం కాదు. చిలకమ్మా